అన్నిటికీ కూడా గురువు యొక్క మార్గదర్శనంతోనే చెయ్యాలి. గురుముఖతనే ఉపదేశాదుల్ని తీసుకొని మార్గదర్శనాన్ని పొంది చెయ్యాలి అనేది పరమ సిద్ధాంతం. అందుకే భగవంతుడి యొక్క అవతారాలని గనక మనం చూసినట్టయితే స్వయంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి రూపంలో అవతరించినప్పుడు భగవంతుడు కూడా ఏం చేశాడు, రాముడు కూడా ఏం చేశాడు అని అంటే వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షుల్ని గురువుగా స్వీకరించి వాళ్ళ నుంచి విద్యలను అభ్యసించాడు అనేటటువంటి దాన్ని మనం రామాయణంలో చూస్తాం. అలాగే కృష్ణ పరమాత్మగా భగవంతుడు అవతరించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మనం పురాణంలో చూస్తూ ఉన్నాం. శంకర భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర నుంచి సన్యాస మహావాక్యాది ఉపదేశాలని క్రమ సన్యాసం మహావాక్యోపదేశాదులు అన్నిటిని కూడా పొంది ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు సర్వజ్ఞుడైనప్పటికీ తన అవతారాల్లో ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అంటే మనందరికీ తెలియజేస్తున్నాడు. యద్యపి భగవంతుడి గురువు యొక్క అవసరం లేదు, ఆయనే అందరికీ గురువు, జగద్గురువు. కాబట్టి మనం ఆ భగవంతుడి యొక్క అష్టోత్తరాలను చూస్తే అన్నింటిలోనూ జగద్గురువు అని నామం ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు, కృష్ణ పరమాత్మ. రామాష్టోత్రంలో జగద్గురవే నమః అని నామం ఉంటుంది. శివాష్టోత్రంలో జగద్గురవే నమః అని నామం ఉంటుంది. కాబట్టి సమస్త జగత్తుకి ఆది గురువు భగవంతుడే. ఆ భగవంతుడిని మనం నారాయణుడు అంటామో, శివుడు అంటామో, దేవి అంటామో, ఆ పేర్లన్నీ అవన్నీ వేరు. ఆ పేర్లు అవన్నీ వేరైనా కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి ఈ నామములు ఈ రూపములు అన్నీ కూడా. కాబట్టి అందరికీ కూడా గురువు భగవంతుడు. అటువంటి భగవంతుడు కూడా అవతరించినప్పుడు మాత్రం, ఒక మనిషిగా అవతరించినప్పుడు మాత్రం గురువుని ఆశ్రయించి గురువు మూలకంగా అధ్యయన లీలలన్నింటినీ భగవంతుడు చూపించాడు. ఎందుకు అలా భగవంతుడు చేశాడు అని అంటే భగవద్గీతలోనే భగవంతుడు చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని. అంటే భగవంతుడే అలా చేశాడు. భగవంతుడికి అవసరం ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ భగవంతుడు అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామనంటే భగవంతుడే అలా చేశాడు కాబట్టి ఇంకా మన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా గురువుని ఆశ్రయించి గురుముఖతః అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం భగవంతుడు అలా చేశాడు. దీన్నే లోక సంగ్రహం అని అంటారు శాస్త్రంలో.